మదిలో గూడు కట్టుకున్న గతం అనే చీకటిని వదిలించుకున్నప్పుడే ప్రకాశవంతమైన రేపటిని చూడగలరు. సింహాన్ని ఎవరు ఆహ్వానించి అడవికి రాజును చేయరు. దాని శక్తి సామర్థ్యాలే దానికి ఆ ఘనతను తెచ్చిపెడతాయి. మనిషికైనా అంతే. రోజు నీరు పోసినా కాలం వచ్చినప్పుడే ఆ చెట్టు ఫలాలనిస్తుంది. రోజుకో మంచి పని చేస్తూ ఉండండి. సమయం వచ్చినప్పుడు అది తప్పక ఫలితాన్నిస్తుంది. గర్వం ఒక్కటి చాలు జీవితంలో సర్వం కోల్పోవటానికి. ధైర్యం ఒక్కటి చాలు జీవితంలో ఏదైనా గెలిచి చూపించటానికి. మనిషి ఎప్పుడు ధైర్యంగా ఉండాలి. కష్టమైన సంతోషమైన నవ్వుతూ ఉండాలి. అప్పుడే జీవితం అంటే భయం ఉండదు, భవిష్యత్ అంటే బాధ ఉండదు. జీవితానికి లక్ష్యం ఉండటం మాత్రమే కాదు, ఆ లక్ష్యాన్ని సాధ్యమైనంత త్వరగా సాధించే వ్యూహం కూడా ఉండాలి. జీవితం నీకు విజయాలనివ్వదు, కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తుంది. అవకాశాలను అందిపుచ్చుకొని వాటిని విజయాలుగా మలుచుకునే నేర్పు నీ చేతుల్లోనే ఉంటుంది. కష్టాలు మేఘాల్లాంటివి, ఎప్పుడో ఒకప్పుడు వర్షించక మానవు. అందమైన ఇంద్రధనుసు కూడా వచ్చేది వర్షం వెలిసాకి. అందుకే కష్టాలు వెంబటే సుఖాలు కూడా ఉంటాయి. నువ్వు చేయాలనుకుంటే సాధించలేని పని లేదు, నువ్వు చేయకూడదు అనుకుంటే చేయగల పని లేదు. రెండింటికి మధ్య తేడా కేవలం మీ నమ్మకం, పట్టుదల మాత్రమే. నీతో ఉన్నవారు నిన్నెందుకు కలిశామా అనేలా బ్రతకూడదు. నిన్ను విమర్శించేవారు కూడా నిన్నెందుకు వదులుకున్నామా అనేలా బ్రతకాలి. మనసు ప్రశాంతంగా ఉంటే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. మనసు గందరగోళంగా ఉంటే పరిష్కారం కూడా సమస్యగానే కనిపిస్తుంది. డబ్బును వృధా చేస్తే అది మళ్ళీ తిరిగి వస్తుంది. కాలాన్ని వృధా చేస్తే అది మళ్ళీ తిరిగి రాదు. ఎదుటివారిని ఎలా ఓడించాలి అని ఆలోచించడం కాదు, నువ్వెలా గెలవాలి అనే దానిపై దృష్టి సారించు. విజయం నీ సొంతం అవుతుంది. 100 సమస్యలు వేధిస్తున్నా గుండె ధైర్యం అనే ఒకే ఒక ఆయుధం నీ దగ్గరుంటే చాలు, దేన్నైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చు. చిరునవ్వు అనేది ఎటువంటి క్లిష్టమైన సమస్యనైనా తెరవగల తాళం చెవి. దానిని ఎప్పుడు మీ దగ్గరే ఉంచుకోండి. కాలం ఎన్నో పరీక్షలు పెడుతుంది, మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, జీవితం అనే కథలో మిమ్మల్ని మరింత బలపరచటానికి. జీవితంలో కోపం కన్నా కొన్నిసార్లు మౌనమే నీ విలువను పెంచుతుంది. భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించే వారికి భయం ఉంటుంది, గతం గురించి ఎక్కువ ఆలోచించే వారికి బాధ ఉంటుంది, వర్తమానంలో జీవించే వారికి ఆనందం ఉంటుంది. తన గురించి బాధపడమని ఏ గతమూ చెప్పదు. నిరాశ నీ వల్ల కాదు వదిలే అని అనిపిస్తుంది. ఆశ సాధిస్తావు, ఇంకొక అడుగు వేయి అని అడుగుతుంది. భయపడమని ఏ భవిష్యత్తు అడగదు. భయపడితే భవిష్యత్తు బలహీనపడుతుందని మర్చిపోకు. మంచి భవిష్యత్తే గొప్ప ఔషధం. కొత్త పునాదులతో గొప్ప భవిష్యత్తు నిర్మించుకునే అవకాశం ఇప్పటికైనా బలమైన నిర్ణయాలు తీసుకోకపోతే ఎప్పటికీ నీ ముందే ఉంటుంది. బాధపడకుండా గతాన్ని అంగీకరించు. నమ్మకంతో ప్రస్తుతంలో జీవించు. భయపడకుండా భవిష్యత్తును ఎదుర్కో. ఇదే జీవిత రహస్యం. జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవటానికి మరో అవకాశం ఉంటుంది. ఆనందం ఉన్న చోటుకు మీరు వెళ్ళటం కాదు, మీరు ఉన్న చోటనే ఆనందాన్ని సృష్టించుకోవాలి. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా మీరు మీలాగా ఉండటమే అసలైన ధైర్యం. మీరు ప్రయత్నించాల్సిన దారి సిద్ధంగానే ఉంటుంది. ఎటొచ్చి దాన్ని మీరు ఎంచుకోవటంపైనే ప్రయాణం ఆధారపడి ఉంటుంది. తేనెటీగ పూల నుంచి మకరందాన్ని ఎలాగైతే ఆస్వాదిస్తూ స్వీకరిస్తుందో, మీరు చేసే పనిని అలాగే ఆస్వాదిస్తూ పూర్తి చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం దక్కుతుంది. అదుపు తప్పి కింద పడితే ఆదుకోదు లోకం. దారిలో చీకటైతే తోడు రాదు నీడ. చేయి జారి దూరమైతే చేరుకోదు ప్రేమ. అలసిపోయి కన్ను మూస్తే ఆపలేదు బంధం. అందుకే ఎప్పుడూ నిన్ను నువ్వు నమ్ముకో. ఒకరి జీవితంలో మీరెంత ముఖ్యమనేది వారు మీకు కేటాయించిన సమయాన్ని బట్టి, మాటల తీరుని బట్టి తెలుస్తుంది. వ్యక్తిత్వం, సంస్కారం, వినయం, వివేకం, జ్ఞానం అనేవి ప్రపంచంలో ఏ సంపన్నుడు కూడా కొనలేనివి. ఎందుకంటే ఇవి తమకు తామే పొందాలి తప్ప ఇంకొకరి నుండి పొందలేరు. ప్రపంచం పరిగెడుతున్నప్పుడు నడక మొదలు పెడుతున్నా అని దిగులు చెందకు. నెమ్మదిగా మొదలైన నడక నాట్యమవుతుంది. నువ్వు బలంగా కష్టపడాలే కానీ బ్రతుకు పోరాటం గెలవటం ఎంతసేపు? కొన్నిసార్లు జీవితం మారాలంటే ఏళ్ల పోరాటం అవసరం లేదు,
కొన్ని నెలలు సరైన యుద్ధం చాలు. జీవితంలో అతిపెద్ద యుద్ధాలు సమయం తక్కువ ఉన్నప్పుడే గెలవాల్సి వస్తుంది. జరిగిన అవమానాలు గుర్తున్నప్పుడు చేరవలసిన గమ్యాలు ఎలా మరుస్తున్నావు? విధిని సైతం ఎదిరించి విజయ శిఖరం చేరటమే. ఒక్క రాయి కుక్కపై విసిరితే అది పారిపోతుంది. అదే రాయి తేనె తెట్టెపై విసిరితే మీరు పారిపోవాలి. కుక్క కన్నా తేనెటీగలు చిన్నవైనా వాటి ఐకమత్య బలం పెద్దది. కన్నీళ్ళింకిపోయిన కథలో కొత్త కష్టాల గురించి ఎప్పటికీ భయం ఉండదు. నీ కళ్ళు కేవలం గెలుపునే వెతకటం మొదలు పెడితే అమావాస్య చీకట్లో కూడా అద్భుత కాంతి కనపడుతుంది. తగ్గాల్సిన చోట తగ్గితే జీవితం, శరీరం రెండూ అందంగా మారిపోతాయి. నీకు నువ్వు చాలా ఎత్తులో కనపడతావు. ఇప్పటికైనా బలమైన నిర్ణయాలు తీసుకోకపోతే విలువైన కోల్పోతావని మర్చిపోకు. జీవితం ఆనందంగా గడపాలనుకుంటే ఈ 2 సూత్రాలు పాటించాలి. క్షమించలేని వారిని మర్చిపోవాలి, మర్చిపోలేని వారిని క్షమించేయాలి. శబ్దం చూసి మంచి కొండో ఓటి కొండో కనిపెట్టగలరు. అలాగే మనిషి మాటలను బట్టి వారు వివేకులో మూర్ఖులో తెలుసుకోగలరు. పదే పదే ఓడిపోతున్నావంటే లక్ష్యాన్ని మార్చుకోవాలని కాదు, ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోవటం లేదని. ప్రారంభించడానికి ధైర్యం ఉండాలి, కొనసాగించడానికి కృషి ఉండాలి, పూర్తి చేయడానికి పట్టుదల ఉండాలి, అపజయాలను ఎదుర్కోవటానికి దమ్ముండాలి. బాధ వచ్చినప్పుడు ఏకాంతాన్ని ఛేదించేంత ధైర్యం ఉండాలి, కానీ ఏకాంతంలో కూరుకుపోయేంత భయం కాదు. కోపం, సహనం రెండూ ఒంటరిగా ప్రయాణం చేస్తాయి. కోపం వస్తే అన్నిటినీ లాగేసుకొని పోతుంది. సహనం వస్తే అన్నీ మన దగ్గర పోగేసిపోతుంది. ఒక సంతోషం ఉంటుంది, ప్రతి తప్పును సరిదిద్దుకునే ఒక అవకాశం ఉంటుంది. జీవితంలో జరిగే ప్రతి సంఘటనలకి కాలమే సమాధానం చెబుతుంది. మీరు లేదు అనుకుంటే ఏదీ ఉండదు, ఉంది అనుకుంటే లేనిది కూడా మీతోనే ఉంటుంది. విజయం అంటే నువ్వు చేరుకున్న గమ్యం కాదు, ఆ గమ్యాన్ని చేరే క్రమంలో ఎదురైన కష్టాల నుండి నేర్చుకున్న అనుభవం. జీవితంలో కష్టమైన సుఖమైన శాశ్వతంగా ఉండవు. అలాగే పేదరికం సంపన్నం కూడా శాశ్వతంగా ఉండవు. ఎందుకంటే అవి పగలు రాత్రి వంటివి, పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాయి. కాబట్టి జీవితంలో ఎవరికీ ఎప్పుడు ఏదీ శాశ్వతం కాదు. అందుకే అన్నీ ఉన్నప్పుడు కానీ ఏమీ లేనప్పుడు కానీ గొప్ప వ్యక్తిత్వం కలిగి ఉండాలి. కొంతమంది పని కట్టుకొని ఎన్నో ఇబ్బందులు కల్పించినప్పటికీ వాటన్నిటినీ అధిగమించటానికి గొప్ప మనోధైర్యం, దృఢమైన సంకల్పం, బలమైన శక్తి, స్థిరమైన పట్టుదల ఇచ్చిన దైవానికి ఎప్పుడూ రుణపడి ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.